హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు దైవిక శక్తితో తను రుజువు చేసుకున్నాడు. దైవిక శక్తితో మన జీవితాన్ని ఆయన మార్చివేశాడు. దేవుని యొక్క రాజ్యము ఏదో ప్రార్థన మందిరము వాక్యంతో కాదు, కానీ శక్తివంతమైన ప్రార్థన, శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన కార్యాలతో కూడుకున్నది. యేసు ప్రభు పరిచర్య అంతా కూడా, ఆయన ప్రారంభించిన పరిచర్య అంతా కూడా 3.5 సంవత్సరాలు కూడా అడుగడుగున యేసయ్య యొక్క ప్రేమ, ఆయన శక్తి, ఆయన కార్యాలు విడుదలవుతూనే ఉన్నాయి. లోకము ఏదైతే ప్రేరేపిస్తుందో దానికి వ్యతిరేకముగా కార్యాలు యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు. దేవుడు మనిషిని ఎలా చూస్తున్నాడో, ఎలాగ తయారు చేశాడో, ఆ ఉన్నతమైన జీవితాన్ని, ఆ పిలుపును కంప్లీట్గా మర్చిపోయి విడిచిపెట్టి ఈ లోకానికి కట్టుబడినట్టుగా, ఈ లోక క్రియలకు కట్టుబడినట్టుగా, ఈ లోక దానికి మనం కట్టుబడినట్టుగా అపవాది మనల్ని బంధించేసాడు. ఈరోజు ఆ బంధకాలు తగ్గబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తితో ఆ బంధకాలు తగ్గబోతున్నాయి. ఈరోజు దైవిక శక్తితో అవన్నీ కూడా, అపవాది తంత్రాలన్నీ కూడా లయపరచబడబోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. విడుదల కలిగిన రోజు ఆదివారము. దేవుని సన్నిధి అంటే విడుదల, విడుదల, స్వస్థత. ఆయన వాక్యము, ఆయన వాక్కు. సో ఈరోజు ప్రభు సింధులో మనం అందరం కూడా, ప్రభుని వెంబడించే మనం అందరం కూడా నేర్చుకోవలసిన బలమైన మాట ఒకటి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. బలమైన మాట. ఆ మాట మనకు వినడానికి చాలా ఈజీగా ఉంటుందేమో, కానీ అది ఆచరణలో పెట్టినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. దాని యొక్క ప్రతిఫలము చాలా ఉన్నతంగా ఉంటుంది. దాని ప్రతిఫలము. హల్లెలూయా. అందరూ చెప్పండి నో. అందరూ చెప్పండి నో. నేను చేయను. నో, నేను చేయను. సరే, దేవుడి సన్నిధిలో కూడా ప్రభు యొక్క కార్యము జరగడానికి, అపవాదిక తంత్రాలను లయపరచబడ్డానికి మనం చెప్పే మాట కూడా పైకి మనకు రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభంలో అపవాది చేత ముమ్మారు ప్రధానంగా ఆయన శోధించబడ్డాడు. ఆయన 3.5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వైపు నుంచి సాధారణమైన మానవుడికి కలిగిన ప్రతి శోధన కూడా అతను కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. అవి పక్కన పెడితే యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభుకి అపవాది చెప్తుంది, అదిగో ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అన్నప్పుడు యేసు ప్రభు నో, మొట్టమొదటి చెప్పాల్సిన మాట నో, నేను చేయను, నేను చేయను. ఇప్పుడు రండి తర్వాత. ఎందుకునంటే మనిషి బ్రతికేది రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన. చెప్పండి నో, నో. ఇంకొంచెం బలపడుతుంది. నో. రెండవ మాట, ఒక చోటికి తీసుకెళ్ళాడు. ముందు ఎత్తైన శిఖరం నుంచి దూకమన్నాడు. దూకితే దోతలు వచ్చి పట్టుకుంటారు. అప్పుడు అందరూ చూస్తారు, చప్పలు కొడతారు, నిన్ను నమ్ముతారు అని చెప్పినాడు. నో. దైవ శక్తిని, దేవుడి వాక్యాన్ని దేనికి వాడాలో, ఎలా వాడాలో అది అలాగే వాడాలి. నీ నో అని అపవాదికి చెప్పాడు యేసు ప్రభు. అది ప్రమాదశాత్తు అది జరిగిన ప్రభు పట్టుకుంటాడు. కావలసిన పైన దూకితే అది జరగదు. ఇలా ప్రయత్నం చేసి చాలామంది మరణించిన వారు ఉన్నారు, అవమానపడిన వారు కూడా ఉన్నారు. నాకు చాలా విశ్వాసం ఉంది, దోతలు వస్తాయి చూడండి నాకు దర్శనం అని దూకిన వాళ్ళు చాలామంది. కొంతమంది కాళ్ళు ఎరిగి, కొంతమంది ప్రాణాలు పోయినాయి.
యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ప్రభు నాకు ఇచ్చిన శక్తిని, ప్రభు యొక్క వాక్యమును దేని కొరకు వాడాలో, ఎప్పుడు వాడాలో అప్పుడు ప్రభు సెలవిచ్చాడు. నో. హల్లెలూయా. అందరూ చెప్పండి నో. మూడవ మాట, లోకరాజ్యాలు లోకభోగాలను చూపిస్తున్నాడు. లోకభోగాలను చూపిస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇస్తాను, ఆస్తి అంతస్తులు నీకు ఇస్తాను, ధనభోగాలు నీకు ఇస్తాను, సుఖ సంపదలు నీకు ఇస్తాను, నాకు సాష్టాంగపడమని. నో. ఈరోజు మనం చెప్పాల్సిన మాట నో. మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రధానమైనది, నా జీవితంలో ప్రధానంగా నేర్చుకుంటుంది మాట సే నో. ఎక్కడైతే వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారో, ఎక్కడైతే వాక్య విరుద్ధంగా జరుగుతుందో నో. డాక్టర్ చెప్పారు, మీరు బ్రేక్ఫాస్ట్ పలానా తినాలి, ఇవి తింటే కొంచెం మీకు ఇబ్బంది కలుగుద్ది. కానీ వాళ్ళు అంటున్నారు, తనకి చాలా ఇష్టం ఆ దోశలో లేకపోతే ఇంకోటి అది చాలా బాగుంటాయి, అవి తింటాను నేను. నో అని చెప్పగలగాలి. ఇది దేవుడి మందిరము, నాకు ఇష్టమైనది నేను తిని దాన్ని నేను పాడు చేయను, శ్రేష్టముగా దీనిని కాపాడుకుంటాను అని చెప్పగలగాలి. ఆ భోజనానికి, నీకు ఇష్టమైన భోజనానికి చెప్పాలి నో. అది నా నోటికి ఇష్టమేమో కానీ నాకు అనారోగ్యం కలిగిస్తుంది కాబట్టి దానికి నో అని చెప్పగలగాలి. ఉదయం లేచి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు రెడీగా వెళ్తున్నారు, పర్వాలేదు చిన్న పని ఉంది, 5 నిమిషాలు లేట్కి వెళ్ళినా పర్వాలేదు అని మనసు వచ్చినప్పుడు, అటువంటి ఆలోచన స్నేహితులు ఇచ్చినప్పుడు వారికి చెప్పండి నో. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను విశ్వాసంతో నేను బతుకుతున్నాను, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్న మాట మాత్రమే ఉంది. నేను ఖచ్చితంగా ఇన్ టైంలో నేను అక్కడ వెళ్తాను, 5 నిమిషాలు ముందే వెళ్తాను, 5 నిమిషాలు లేట్గానే వస్తాను. నాకు అప్పగింపబడింది ఒక పని. హల్లెలూయా. నాకు అప్పగింపబడింది ఒక పని, దాని కొరకు నేను ప్రయాసపడతాను. నో అని చెప్పగలగాలి. నో అని చెప్పగలగాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన మాట అండి ఇది. ప్రధానమైన మాట. కుటుంబాల్లో, బంధువుల్లో, లేకపోతే ఏదైనా అకేషన్లు వచ్చినప్పుడు కానీ, వివాహాలు వచ్చినప్పుడు కానీ, వేరే కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ, అన్యాచారాలు ఏర్పాటు చేయబడుతున్నప్పుడు, అన్యాచారాల దగ్గర మనం వెళ్తున్నప్పుడు, ఆ మాటలు వస్తున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ విధానంలో కూడా అన్యాచారాన్ని పెడుతున్నప్పుడు మనం చెప్పగలగాలి. బంధువుల మధ్యలో మనం నిలబడి నో, ఇది మేము చేయము. మిగతా వాళ్ళు ఎలా వెళ్ళిపోతే మనకెందుకు, అది మన ప్రభు అడగడం. మిగతా వాళ్ళు ఏవైనా సరే మన కుటుంబ విషయమే, మన విషయమే ప్రభు మాట్లాడతాడు. అంటే మిగతా వాళ్ళు ఎలా వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది చెప్తారు పర్వాలేదులే అంటారు. ఆ బ్యాచ్ గురించి చెప్తున్నాను. పలానా పాస్టమ్మ గారే చేశారు ఇది అంటారు. పాస్టమ్మ గారు కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, వాక్యంలో ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది. డౌట్ అయితే అడగండి, తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళండి. మనుషులు కాదు, నేను కాదు, మీకు ఎవరు మనకు ఆధారం? మనందరికీ ఆధారం దేవుడి వాక్యము. ఆ వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి, వాక్యం కొరకు మనం పరుగులు పెట్టాలి, వాక్యపు లోతులోకి మనం వెళ్ళాలి. ఈ వాక్యంలోకి ఎంత లోపలికి వెళ్తామో అంత సత్యంలో మనం జీవిస్తాం. ఎందుకంటే వాక్యం అంటే సత్యము. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఎవరు? మార్గము, సత్యము. చెప్పగలగాలి. ఎవరిబడి సే నో. నో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో మనం మాట్లాడే మాట చెప్పండి. ఎస్. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించి దుష్టుని నుండి పుట్టినది. వీటి మించినది దుష్టుని వలన పుట్టినది. అండర్లైన్ ద పాయింట్. ఇంకెక్కువ డిస్కషన్ అవసరం లేదు. ఒకటి కాదు అని అనుకుంటే డిస్కషన్ అవసరం లేదు. ఇంకా మనకి చేయడానికి మనడానికి డిస్కషన్ అవసరం. బైబిల్ ఏం చెప్తుంది? అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి మాట్లాడుతున్నారా? అమ్మ ఎందుకో తెలిసేది, ఏంటో తెలిసేది అని మాట్లాడు. నో.
నో అంటే అది నేను చేయను, అది నేను చేయను అని చెప్పగలగాలి. అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి వచ్చినది ఎవరిదంట? దుష్టు నుంచి పుట్టినవి. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. హల్లెలూయా. రైట్. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు సహింపగలిగినంత మట్టుకే దేవుడు అనుమతి చేస్తాడు. అయ్యో నేను చెప్పగలనా, నో అని, నేను నిలబడగలనా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగిందే, మనం చెప్పగలిగిందే ప్రభు ఏర్పాటు చేశాడు. కానీ మనము ప్రభు వైపు దృష్టి మళ్ళించి మనిషి వైపు దృష్టి పెట్టినప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది? మన దృష్టి ప్రభు వైపు ఉన్నంత వరకు కూడా అన్ని సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని మించి అమ్మో వీళ్ళ, అమ్మో నాన్నగారా, అమ్మో పెద్దమ్మగారా, అమ్మో మావయ్య అని వెళ్ళిందో అక్కడే. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు దాన్ని చెప్పగలరు. ప్రభు అటువంటి శక్తి, అటువంటి కృప, అటువంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చాడు. ఖచ్చితంగా జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి అది మీరు చేయగలగాలి. ప్రతి విషయంలో శ్రమ ఉంటుంది, ప్రతి విషయంలో కష్టం ఉంటుంది. కష్టం లేని ఏది కూడా ఫలితం ఉండదు. ఆ కష్టం లేకపోతే ఫలితం యొక్క విలువ కూడా మీకు తెలియదు. హల్లెలూయా. ఈజీగా వచ్చేసింది అనుకోండి, దానికి కష్టపడి సంపాదించిన దాన్ని మనం జాగ్రత్తగా లెక్క పెట్టి మనం ఖర్చు పెడుతుంటాం. లెక్క ఖర్చు పెట్టేవాడు ఎవరు? సంపాదనగా తినే పని పాట లేకుండా తిరిగివాడు. ఏంటంటే వాడు కష్టం తెలియదు. డబ్బులు వస్తున్నాయి, డాడీ ఇచ్చో లేకపోతే ఇంకొకరు డబ్బులు వస్తున్నాయి, విస్తారంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతి విషయంలో కష్టం ఉంటుంది. ఆ కష్టంలో మనం నిలబడగలగాలి, ఆ శోధనలో మనం నిలబడగలగాలి. అది మనం సహించగలం, నో అని మనం చెప్పగలము. అది మనం చెప్పడానికి మనం సిద్ధపడాలి. ఈరోజు చాలా విషయాల్లో మనం ఆలోచన మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. నేను వేటికి నేను నో అని చెప్పగలుగుతున్నానా? దేవుడు పక్షంగా నేను నిలబడగలుగుతున్నానా లేదా అన్న విషయాలు మనం ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. 2 Timothy chapter 1 verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. హల్లెలూయా. అందరూ చదవండి. 1 2 3. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మని మీరు చేయలేరు. మీ వల్ల కాదు. నీకు అంత సామర్థ్యం లేదు, నీకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీ వల్ల అవ్వదు. చెప్పండి వాటికి నో, ఇది మేము చేయగలము. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది భయపడుతున్నారు? నో, భయం లేదు. భయం వల్ల వచ్చే అది ఏదైతే ఉందో ఒకవేళ భయం పక్కన పెడితే అది ఏదైనా కావచ్చు, ఫేస్ చేద్దాం, కానీ భయపడద్దు. ఇది అనారోగ్యం వచ్చేసిందా? అమ్మ కాదు, రానే అనారోగ్యం. చెప్పండి, అనారోగ్యం ఉందా? బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటాను, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి, అపవాది పారిపోతాట. ఆ అనారోగ్యం మీరు లొంగిపోయారనుకోండి, ఆట ఆడిస్తూ ఉంటాడా. ఆ చిట్కాలు పట్టుకోవాలి, మీరు ఆ సూత్రాలు తెలుసుకోవాలి. ఈ అనారోగ్యం అంటే ఈ అనారోగ్యంతో నేను ఇలాగే అయిపోతే ఓకే, ప్రైజ్ గాడ్, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. లేదు అండి, ప్రభు కోసం జీవిస్తాను, ఏదైనా ప్రభు కోసమే అని మీరు ఫిక్స్ అయిపోండి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకి దయచేసాడు. పిరికితనం గల ఆత్మని దేవుడు మనకు దయచేయలేదు. పిరికివారు అగ్నిగుండంలో మండుగుండంలో వాళ్ళు
పాలు పొందుతున్న దేవుడి వాక్యం సెలవేస్తుంది. పిరికితనము, భయపడడం అనేది కూడా ఒక పాపమే. భయపడకూడదు దేనికి కూడా. 365 సార్లు పైన రాయబడి ఉందంట బైబిల్ గ్రంథంలో, భయపడకుడి, 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 భయపడకుడి. ఆ భయపడలోనే పడ్డాం, ఇంకోసారి పడ్డానికి లేదు. భయపడడం, ఆ భయపడడం, ఎప్పుడైతే భయం అన్న మాట వచ్చిందో పడ్డాం, పడిపోయింది. ఎప్పుడైతే భయపడలేదో మనం నిలబడి ఉంటాం. మనం నిలబడితే సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు, ఊహకి అందరి కార్యాలు జరిగించే ప్రభు, ఆ యొక్క సమస్య నుంచి ప్రభు విడిపించేస్తాడు. మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మీ జీవితంలో దేవుని చిత్తం మీరు తెలుసుకుంటారో, మీ పని ఏంటో ప్రభు చిత్తంలో తెలుసుకుంటారో, ఆ పని అయ్యే వరకు మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టాం, ఏమీ జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు పిలుపు తెలుసు, నా ప్రభు మార్గం తెలుసు, నా ప్రభు మార్గం తెలుసు. కాబట్టి ఈ జబ్బు నన్ను ఏమీ చేయదు. హల్లెలూయా. ఈ యాక్సిడెంట్ నన్ను ఏమీ చేయదు. హల్లెలూయా. అది పిరికితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు. యేసు ప్రభుకి ఆయన 3.5 సంవత్సరాల్లో బయట నుంచి మనుషులు కొట్టినా, మనుషులు గుచ్చినా, ఆ బాధలు, ఆ యొక్క గాయాలు ఉన్నాయి, కానీ తనకు తానుగా స్వతహాగా ఏ రోగం లేదు ఆయనకి, ఏ హెడ్డాకు లేదు యేసు ప్రభుకి. హల్లెలూయా. ఏ బాధ లేదు యేసు ప్రభుకి. అలాంటి బాధలు లేవా? కుటుంబం నుంచి వచ్చే, బంధువుల నుంచి వచ్చే, శాస్త్రులు పరిచయాల దగ్గర నుంచి వచ్చే, సమాజం నుంచి వచ్చే, వేరే వేరే ఊర్ల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి, భయంకరమైన శ్రమలు వచ్చి, బట్ ఏది కూడా ఆయన దగ్గర రానవ్వలేదు. ఆయన ఏది కూడా ఆయన దగ్గర, ఎందుకంటే ఆయన దర్శనము దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. వీరు తోసేస్తారా? ఓకే, ఇంకో వీరి దగ్గరికి వెళ్తాను. వీరు తోసేస్తారా? ఓకే, వీరి దగ్గరికి వెళ్తాను. వెళ్ళకపోతే ప్రభు అడుగుతారు, వెళ్ళి తోసేస్తే ప్రభు వాళ్ళని అడుగుతాడు. హల్లెలూయా. ఏమండి? వెళ్ళకపోతే ప్రభు అడుగుతాడు, వెళ్ళి వాళ్ళు లోపలికపోతే ప్రభు వాళ్ళని అడుగుతాడు. అని యేసు ప్రభు 3.5 సంవత్సరాలు కూడా ఆయన శక్తివంతమైన పరిచర్య చేశాడు. తన వెనక వస్తున్న ప్రతి శాస్త్రుడు పరిచయాలకు వాళ్ళకి నో చెప్పుకుంటూ యేసు ప్రభు వాక్యం పట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన పిరికిదనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. నేర్చుకోండి. అందరూ చెప్పండి నో, అందరూ చెప్పండి నో, 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 నో. ఐజయా చాప్టర్ 41:10. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఎవరు లేరు నీకు తోడు, ఎవరు నీకు సపోర్ట్ చేయరు, ఎవరు నీ పక్షంగా నిలబడరు. ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోండి. ఇవన్నీ మీరు ముందే ఫిక్స్ అయిపోయి రంగులో దిగండి. ఏంటవి? ఎవరు లేరు, మీకు ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మీతో పాటు రారు, ఎవరు మీకు ఏది ఎవరు, అది ముందు ఫిక్స్ అయిపోయి దిగిపోయింది రంగులోకి. అప్పుడు ఎక్కడుంటుంది మన ఆలోచన? ఎక్కడుంటుంది మన ఆలోచన? మన కళ్ళ ముందు మనిషి కనబడుతున్నంతసేపు ప్రభు కనిపించడం మనకి. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, మా తండ్రి గారు మరణించడం కూడా ప్రభు చిత్తమే. ఆయన అలా చూసేవాడు. ఆయన అలా చూసేవాడు. ఏ కొదువా లేకుండా, అంతేకాదు అందరూ అలా చూస్తారు. ఏ కొదువా, ఏ బాధ, ఏ కష్టము లేకుండా అలా నెత్తినెట్టుకున్నాడంట కదా, నిజంగా అలాగే పెట్టుకున్నాడు. అలాగే పెట్టి ఆయన ఉండుంటే నా కళ్ళు నెత్తిగా ఎక్కేసినాము. అహంకారము ఇవన్నీ నా కళ్ళు పొరలుగా కప్పేసినాము. ప్రభు నా ఇహలోక తండ్రి లేడు కాబట్టి, నాకు ఆధారం ఏమి లేదు కాబట్టి ప్రభువుని ఆశ్రయించాల్సి వచ్చింది. అందుకే నేను అంటాను, ఆ స్నేహితులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, లేకపోతే ఇంకొకరు ఏదైనా చేసినా, ఇరుగుపోరు వాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా అదంతా ప్రభు చిత్తమే.
యోసేపు అన్నలు వెలివేయకపోతే, వాళ్ళని కొట్టకపోతే, ఆ గోతులో వేయకపోతే, ఏమండి, ఆ గోతులోంచి అక్కడ మిషాని ప్రజలకి అమ్మకపోతే, ఆ సంతలో పెట్టి అమ్మేయకపోతే యోసేపు ఐగుప్తుకి వెళ్ళేవాడా? దేవుడి ఆశీర్వాదం, దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం దగ్గర నుంచి ఎవరు తోసివేయలేరు, లాగివేయలేరు. నో, అది అసంభవం. మీ దగ్గర నుంచి దేవుడు ఆశీర్వాదం తీసివేయడం అనుకోవడం అవివేకం, అది అమాయకత్వం, అది అంతే. ప్రయత్నించుకోవడమే. ఘనత యెహోవా వలన కలుగును. మనం పరిగెట్టకలేదు, నేను ఘనపరచబడాలి, నన్ను గౌరవించాలి, అందరూ వంగ నో. యెహోవా వలన కలిగిందనంటే ప్రతి మోకాలు ఆయన ముందు. సో కాబట్టి ఆ అన్నలు వెలివేసినా, పగబెట్టినా, తోలివేసినా, కొట్టువేసినా, బానిసలుగా చేసినా, ఏది ఏమైనా అది ప్రభు చిత్తంలో జరిగింది. అలాగా వారు తోసివేశారు కాబట్టి ప్రభుని మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆయన మొర ఎవరూ వింటలేదు కాబట్టి ఆయన మొర ప్రభుకే నేరుగా వినిపించాడు. ఆయన తోడు ఎవరూ లేరు కాబట్టి ప్రభా నీవే నా తోడు అని మాట్లాడాడు. యెహోవా యోసేపుకి తోడు ఎండు కనుక అతను చేయనిదంతయు సఫలపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అది. అందుకే యోసేపు తిరిగి తన అన్నలు చేరుకున్నప్పుడు ఒక మాట అంటాడు. అన్నలు భయపడిపోతారు. యోసేపు ఒక రాజ్యానికి రాజు, తర్వాత రాజు అంతా ప్రధానమంత్రిగా అయిపోయాడు. ఇతని పైన రాజు అంతే, ఇంకెవ్వరు లేరు. అమ్మ ఇతను కొట్టాము, బంధించాము, హింసించాము కదా, మళ్ళీ ఏం చేస్తా? అన్నలారా భయపడకండి, ఇది దైవ చిత్తానుసారంగా ఇది జరిగి మీకన్నా నేను ముందు వచ్చాను. బా ఏం మాట్లాడతాడు నేను వాక్యం, నేను చదవను ఇంటికి వెళ్ళి. ఆదికాండం 39-40 అధ్యాయాలు చదివితే ఎంత మంచిగా మాట్లాడతాడు. 37వ అధ్యాయం చదివితే ఎంత దారుణంగా యోసేపుని హింసిస్తారో. బా మనం మరీ పొగడకపోయినప్పటికి కూడా మొహం పక్క చాటేసి ఏదేమైనా అలా మూలపడవునండి అనేస్తామేమో ఒకవేళ మనమైతే. రే అప్పుడు చూసావా ప్రభు కాలంటూ విన్నావా నువ్వు, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చావు గొప్పలు అనేస్తామేమో మనమైతే. అసలు ఏమీ లేదు. యోసేపులో అక్కడ తండ్రి ప్రేమ కనబడుతుంది. వాళ్ళందరూ తప్పుపోయిన వారుగా మరలా తిరిగి వచ్చినట్టుగా వాళ్ళందరినీ హక్కుని చేర్చుకున్నాడు. యోసేపు ఆ మాట వినగానే వెలుపలికి వెళ్ళి ఏడ్చాడంట. ఏడ్చేసాడు. తన అన్నలు తన దగ్గరకు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇవాళ తప్పు చేస్తాడు, వెంటనే తన కన్నీరు పెట్టుకుని వాళ్ళందరినీ హక్కుని చేర్చుకున్నాడు. కాబట్టి నమ్మండి, బీ స్ట్రాంగ్. ఎవ్వరు ఏమి చేయలేరు మనల్ని. యెహోవా మీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు ఉండరు. ఫిక్స్ అయిపోండి. ద పాయింట్ ఏంటంటే యెహోవా మీ పక్షముగా ఉన్నాడా అన్న పాయింట్లో మీ స్ట్రాంగ్ అవ్వండి. అదొక్కటే మీరు నమ్మండి, అందులో మీరు నిలబడండి, దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు సంఘానికి రండి, దాని కొరకు సహవాసాలు ఉండండి, దాని కొరకు పరిచర్య చేయండి. యెహోవా నీ పక్షముగా నిలబడితే అంతే. ఈ లోకమంతా కదిలి వచ్చేసినా జస్ట్ అలా నుంచోని అంతే. యెహోవా చేయ గొప్ప కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి? నో. ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. భయపడకము, నేను నీ దేవుడే ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. కొంతమంది సహాయంకు కండిషన్స్ అప్లై. ఒరే నీకు కావాలా, మనం వెలగ ఉండాలి. నువ్వు వెలగ ఉంటే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా మాట వింటే నా ఆస్తి నీకు ఇస్తాను. నా మాట వింటే నీకు ప్రమోషన్ ఇస్తాను. నా మాట వింటే నీకు ఇది ఇస్తాను. అది వినలేదా, కండిషన్స్ అప్లై. నో, అవసరం లేదండి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం. నీకు సహాయం ఇచ్చేవాడు నేనే అని ప్రభు మాట్లాడుతాడు. ఎవరి సహాయం కూడా మనకు అవసరం లేదు. నో, మన ప్రభు పక్షంగా నిలబడి, ప్రభుతో మనం నిలబడి, ప్రభువులో మనం విశ్వాసంతో మనం వెళ్ళిపోయినప్పుడు సహాయం ఆటోమేటిక్గా డోర్ తట్టి మరి మన ఇంటికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకమంతటిని నోటి మాట చేత కలిగజేస్తుంది దేవుడండి. గుర్తుపెట్టుకోండి, నోటి మాట చేత. మీలో ఉన్న దేవుడు నోటి మాట సమస్తమును కలిగజేస్తే
అందులో వచ్చి ఒక మనిషి, లేకపోతే అందులో వచ్చి ఒక పరిస్థితి, అందులో వచ్చి ఒక ధనము, లేకపోతే అందులో వచ్చేది ఏదైనా మనల్ని కదులుతుందా, మనల్ని కదుపుద్దా? నో. మనమే ఇతరుల సహాయంగా ఉండాలి కదా, ఇతరుల సహాయం మనకెందుకండి? హల్లెలూయా. యోసేపు కష్టపడ్డాడు, అయినా తన విశ్వాసం కోల్పోలేదు. ద డే విల్ కమ్, ప్రపంచమంతటికి ఆహారాన్ని ఇచ్చాడు. ఒకరోజు వచ్చింది, కష్టపడ్డాడు, తను శ్రమ పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏదో కష్టంలో ఉన్నాం కదా, నష్టంలో ఉన్నాం కదా, బానిసగా ఉన్నాం కదా, అక్కడ ఐగుప్తులో అమ్ముడుపోయి ఉంటే ఈరోజు ఆ అమ్మకంలోనే ఉండడం. దేనికి అమ్ముడుపోలేదు అతను. వాళ్ళు పొగుడుతున్నారు ప్రభా అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఎందుకు వాళ్ళ కోపం రప్పిస్తూ అక్కడ యేసుప్రభుని మాట్లాడకాయ నువ్వు మాట్లాడుకుంటే ఆ పెద్దోళ్ళు జాగ్రత్తగా మనల్ని వాళ్ళ కనికరం మనకు ఉండాలి, అధికారులు కనికరం మనకు ఉండాలి, ఆవిడ మనకు మంచిగా జీతం పెంచుతారు, బాస్ కనికరం మన దగ్గర ఉండాలి, మంచిగా అవకాశాలు ఉంటాయి. ఏది వాక్య విరుద్ధమైనది ఏ సహాయము మనకి అవసరం లేదు. ఒకళ్ళని చెప్తారు కదా, ఇక్కడ నేను చెప్పడానికి చెప్పండి, బోడి సహాయం ఎవరికి అవసరం లేదు. బోడి సహాయం అది నో, మనమే. ఎప్పుడైతే యెహోవాతో యోసేపు నిలబడ్డాడో రాజు దిగి వచ్చాడండి. నీ వంటి అక్కడున్న ఆ ప్రజలు కానీ ప్రధానులతో చెప్తున్నాడు, ఇతని వంటి ఆత్మ నడిపింపు, దైవిక ఆత్మ కలిగిన వారు మనం ఎక్కడైనా చూడగలమా? కాబట్టి ఆ నాయకుడు నువ్వే అని సెలెక్ట్ చేశాడు. అంతే. ఒక అన్యుడు చూశాడు, ఒక విశ్వాసులో ఆ విశ్వాసి దైవిక ఆత్మతో నడిపించబడుతున్నాడని. కాబట్టి మనం వేటికి మనం నో చెప్తున్నాం. లోకమంతా కూడా ఆ శరీరాశ, నేత్రాశ, జీవకుటము, వ్యర్థమైన మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, వ్యర్థమైన కబుర్లు, వ్యర్థమైన యాక్షన్లు, సినిమాలు, షికార్లు, అవి ఇవి అవి, సందర్భాలు, సమయాలు, స్థలాలు, వరుస, పద్ధతి, విధానాలు ఏవి లేకుండా లోకమంతా మునిగిపోతుంది. లోకాన్ని సంతోషపరచడం మీరు ట్రై చేయకండి, మీరు సంతోషపెట్టలేరు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్న మీరందరి మనసులకి మంచిగా నేను ఉండాలంటే అవ్వదు. కాబట్టి బెటర్ నేను ప్రభుకి మంచిగా ఉన్నాను అనుకోండి, ఒక్కళ్ళైతే నేను చక్కగా హ్యాండిల్ చేయగలను. ప్రభుకి నేను మంచిగా ఉండగలిగితే, ప్రభు వాక్యాన్ని మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అందరికీ. ఎందుకంటే ప్రభు నేర్పించింది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని, నీకు ఇతరులకి సహాయము, నువ్వు ఇతరులకి మేలు, ఆటోమేటిక్గా అందరూ. కాబట్టి వారు మీ తట్టు తిరుగుతారు, మీరు వాడు తిరగకూడదు ప్రభు చెప్పింది. అందుకే కాబట్టి బెటర్ ఆయన ఒక్కరిని హ్యాండిల్ చేద్దాం, బెటర్ ఆయన ఒక్కరిని కాకపడదాం, బెటర్ ఆయన కనుదృష్టినే మనం కోరదాం. మిగతా ఏ సహాయం మనకి చూడండి, నీకు సహాయం చేయబడి నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. సో మనల్ని ఆదుకునే దేవుడు, మన సహాయం చేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మన ఈ లోకానికి నో చెప్పకుండా ఏదైనా ఒకటే అన్న మాట దయచేసి నా దగ్గర తీసుకురావద్దు. ఏదైనా ఒకటి కాదు, ఏదైనా ఒకటి కాదు. వాక్యం వాక్యమే, దేవుని విధానం అంటే వాక్యమే, క్రైస్తవ పద్ధతి అంటే వాక్యమే. వాక్యంతోనే మనుషులను చూపించద్దు, మనుషుల విధానాలు చూపించద్దు, వాక్యమే మనం పట్టుకుని వెళ్దాం. వాక్యంలోనే సమస్తం చెప్పబడ్డాయి. కొంతమంది అక్కడక్కడ ఇప్పుడు సలహాలు చెప్తుంటారు, వ్యర్థమైన సలహాలు దయచేసి వాడకండి. అన్ని పాస్ట్గా చెప్పరండి, ఇవి మనం చేసుకుని వెళ్ళిపోవాలి. దయచేసి గోతులోకి వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోకండి. ఇచ్చే సలహాలు, ఉచిత సలహాలు ఇవన్నీ కూడా అసలు ఏమి కూడా. మా సిస్టర్ మ్యారేజ్లో కానీ, లేకపోతే నా మ్యారేజ్ విషయంలో, నా మ్యారేజ్ ఎవరో లేరులేను, అందరూ గప్ చెప్పి అడిగి పిలిచి చెప్పి నువ్వు ఇంకా వాళ్ళు మాట్లాడలేదు. ట్రబుల్ ఎక్కడ వచ్చిందంటే మా సిస్టర్ మ్యారేజ్ విషయంలో ట్రబుల్ వచ్చింది. అసలు వినేవాడిని కాదు నేను. ఏ స్టెప్ వేయాలన్నా సరే డైరెక్ట్గా వెళ్ళిపోవడం, పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు ఏంటిది, ఏం చేయాలి, ఇది చేయాలా, ఓకే డన్. అమ్మా ఇది మాట్లాడతాను, ఇది చేస్తానంటే రేపు వీళ్ళు వస్తారంటే పిల్లలు మాట్లాడాలంటే మంచి చేయాలంటే ఓకే డన్. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, నో. ఆయన క్లియర్గా మొట్టదే ఒక సేవకుతో ఒక అగ్రిమెంట్, పాస్టర్ గారు ఇది జరుగుతుంది, ఇది మా కొరత తెలియదు కదా, ఏది చేయాలో నాకు చెప్తానని చాలు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను.
అప్పుడు ఎంత ఉన్నాను, ఇప్పుడే ఎంత ఉన్నానంటే 2014, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఎంత ఉంటాను. ఎటువంటి మాటలు వచ్చి ఉంటే, ఎటువంటి ఇబ్బందులు వచ్చి ఉంటే, అందుకే అంట శ్రమ లేకుండా సింహాసనం లేదు. మొన్న సిస్టర్ గారి విషయంలో బ్రదర్ ఒక మాట్లాడుతున్నారు, సిస్టర్ గారు అనుకోండి, ప్రిన్సిపల్ గారి విషయంలో వారు లొంగినంత వరకు కూడా వారు ఉంచుతూనే ఉన్నారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. వన్స్ మీ వంగము ఏది ఏవైనా సరే సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. నేను చచ్చిపోతాను, నేను బుర్ర గాడేసుకుని దూకేస్తారు. హ్యాపీగా పర్వాలేదు, తల్లేనండి, హ్యాపీగా ఒక ప్రార్థించండి, ప్రభా నేను నీ పక్షంగా నేను నిలబడుతున్నాను, దానికి మించిన వచ్చేది ఏదైనా సరే ప్రభా యెహోవా నువ్వు చూసుకుంటున్నావు, ఒక ప్రార్థన చేయండి. అలా నిలబడ్డారు క్రీస్తుని బట్టి. ఈరోజు ఏమయ్యారు? మనం విన్న సాక్ష్యం ఏంటంటే, ఇంకా వాళ్ళు ఈ దీనికి రారు కదా కాబట్టి వాళ్ళు పిలవలేదు, ఇది వాళ్ళని అడగనవసరం లేదు కాబట్టి వాళ్ళని అడగట్లేదు, ఇది వారు చేయరు కాబట్టి ఇంకా వాళ్ళని దగ్గరికి వెళ్ళవసరం లేదు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మీరు దీనికి మాత్రమే వస్తారు, ఇవి మాత్రమే అని ఫిక్స్ అయిపోయారు. మీరు నిలబడితే వాళ్ళు ఫిక్స్ అవుతారు, మీరు నో చెప్తే వాళ్ళు ఫిక్స్ అవుతారు. కాబట్టి అది చెప్పగలగాలి, నువ్వు చెప్పగలగాలి, ప్రతి విధానాన్ని కూడా నువ్వు చెప్పగలగాలి. మనం ప్రభు పక్షంగా నిలబడితే గొప్ప ఆశీర్వాదము. మీరు చెప్పే 2 అక్షరాలు నో గొప్ప దీవెన తీసుకొని వస్తుంది మీకు. అందరూ చెప్పండి నో. కొన్నిటి మీద మన ధ్యానము, మన ఆలోచన, మన ధ్యాస ఉంచమని ప్రభు సెలవిస్తున్నారు. ఏంటవి? ఏవి యోగ్యమైనవో, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచుకోండి. వీటికి మించినది ఇది చెప్పండి నో. విలువైనదా, శాశ్వతమైనదా, పరిశుద్ధమైనదా, పవిత్రమైనదా, వాటి కొరకు మనం నిలబడండి. పైనుండి వచ్చేవా దాని కొరకు నిలబడండి. శాశ్వతమైనది ఎప్పుడు మనతో పాటు ఉండేది, వాటి కొరకు మనం ప్రయాసపడతాం, వాటి కొరకు మనం ప్రయాసపడతాం. మరొక వాక్యం చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 Peter chapter 5 verse 7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడండి, మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. మనం ప్రభు దగ్గరికి వచ్చాం కదా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన కొరకు చింతిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చింత? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైతే చింత ఉందో ఆ చింత ప్రభు చింతపడుతున్నాడు. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయని చెప్పనంటే అందరూ లెగిస్తారు. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేవు అన్నామని చేయొస్తాను ఒకసారి. నా కోసం ప్రార్థన చేయడానికి ఏమీ లేవండి అని అన్నవాళ్ళు ఎవరైనా చేయొస్తాను పాట. మనం పట్టించుకోకపోతే ఏది అక్కర్లేదు మనకి. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, మీరు దానికోసం చింతిస్తున్నారు కదా, దానికోసం ఆలోచిస్తున్నారు కదా, దానికోసం మీ మనసు పాడు చేసుకున్నారా, అది తీసుకొస్తారా, విడిచిపెట్టేసేయండి, విడిచిపెట్టేసేయండి. ఎప్పుడైతే మీ చింత యావత్తు ప్రభు మీద విడిచిపెట్టేస్తారో ఆయన ఇచ్చే సమాధానంతో మీరు వెళ్తారు. లేదు ఎంతో కొంత మరలా ఆలోచన బాధ మరలా ఎలాగుంటుందో ఇంటికి వెళ్తే, ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య ఎలా ఉంటుందో, లేదా తండ్రి ఎలా, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం జరుగుద్దో, ఒకవేళ ఆ ఆలోచన వచ్చిందా మీరు విడిచిపెట్టలేదు, మీరు మోసుకొచ్చిందాన్ని మరలా మీరు చక్కగా మీరు మోసుకెళ్ళిపోతున్నారు. వదిలేండి, పర్లేదు, ప్రభుకి వదిలేసాను, మర్చిపోండి. ప్రభుకి వదిలేసి ఆ కార్యం ప్రభు చేసేలోనే మర్చిపోండి. ఇంకా దాని విషయమే స్తుతిస్తూ ఉండిపోండి అంతే. ప్రభుకి అప్పచెప్పని పలానా రోజున ప్రార్థన చేశాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దట్స్ ఎనఫ్, క్లోజ్. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, మీరు పోయకండి. ఆ బాధ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది, జాగ్రత్త. ఆ ఎడబాటు మిమ్మల్ని ఏడుబడి చేస్తుంది, జాగ్రత్త. వాటిని విడిచిపెట్టండి, ప్రభు దగ్గర విడిచిపెట్టేసాను, సమస్తం ప్రభు దగ్గర విడిచిపెట్టేసి మనము విశ్వాసంతో మన ముందుకు వెళ్ళిపోవాలి. మన కొరకు ఒకరు చింతిస్తున్నారు, మనం ఏ చింత అయితే ఇప్పుడు నాలో ఉందో ఆ చింత ప్రభులో ఉంది.
ఏ చింత అయితే మీలో ఉందో, అయ్యో ఇది జరిగితే బాగును, ఇలాగైతే బాగును అని అనుకుంటారు చూడండి, అది ప్రభు పడుతున్నాడు అది. కాబట్టి అపవాది శోధించే ఆ మాటలకి నా చెప్పి దేవుడి సన్నిధిలో మీ ప్రతి చింత విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసి అంతే హ్యాపీగా వెళ్ళిపోండి. ఇది అయిపోయింది అనుకున్నావా? అయిపోయింది, ఏం జరగదా, ఏమవదు, నువ్వు ఇంటికి వెళ్తే మళ్ళీ అలా ఉంచు. నో, నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు సన్నిధికి వచ్చాను, జీవగలిగిన దేవుడు ఆయన సన్నిధిలో నా చింత యావత్తు విడిచిపెట్టాను, ఇక అది లేదు. నో, నువ్వు అబద్ధకుడివి అని చెప్పండి. అపవాది యొక్క మాటలకి నో అని చెప్పండి, నో అని చెప్పండి, నో అని చెప్పండి. యేసు ప్రభు చెప్పారు. ఆయన యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన అదే చెప్పుకుంటూ వచ్చాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది శోధించబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువ ఎటువంటి బాధకరమైనదో, ఎటువంటి వేదనకరమైనదో, ఎటువంటి ఇబ్బంది కలదో ఆయన తెలుస్తుంది. ప్రభా, నీ చిత్తమైతే ఈ గిన్నె ఆయన నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. వెంటనే 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 అపవాది శోధనకి ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్న దగ్గర వెంటనే నో అని చెప్పేశాడు ప్రభు. నో, అయినను నీ చిత్తమే సిద్ధించాలి. ఏది జరగాలని నువ్వు అనుకుంటున్నావో, నా జీవితం ద్వారా ఏ సిలువ నేను పట్టుకోవాలి, ఏ సిలువ మార్గం నేను వెళ్ళాలి మీరు అనుకుంటున్నారో, ఆ సిలువ మార్గం నేను వెళ్తాను. నో, ఈ గిన్నె తీక నేను తాగాల్సిన పాత్రలు నేను తాగుతాను, నేను పాలు పొందాల్సిన శ్రమలు నేను పాలు పొందుతాను, సంతోషంగా వెళ్తాను, సమాధానంతో వెళ్తాను. నో అని చెప్పండి, నో అని చెప్పండి. యేసుప్రభు తన చింత అంతా కూడా ప్రభు విడిచిపెట్టేశాడు, ప్రభుకు విడిచిపెట్టేశాడు. విశ్వాసం దాని ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం ఎలా వెళ్తున్నాం? మనం మాట్లాడగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామా? నో అని చెప్పగలుగుతున్నామా? ఈ లోకానికి, ఈ లోకం ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, వాటి విషయమే చింత, వాటి విషయమే ప్రయాస. భోగ భాగ్యాల కొరకు చింత, ప్రయాస. ఈ లోకంలో వెళ్తున్నారు, జీవంలో దేవుని మనం నమ్ముతాం, మనకి ఏమొచ్చింది అనుకో, ఏమి రాదు ఫిక్స్ అయిపోండి, ఏమి రాదు ఫిక్స్ అయిపోండి. క్రీస్తు కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన సాక్షిగా మనం జీవించడానికి మనం పూనుకొని మనం ముందుకు వెళ్తున్నాం. భోగభాగ్యాలు ఇవ్వడానికి యేసుప్రభు రాలేదు, బెటర్ వాటి కోసం వస్తే ప్లీజ్. యేసుప్రభు దాని కొరకు కదిలి వచ్చింది, వాటి కోసం కాదు. కానీ వాటిలో లేనిది అటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది దేవుడు మీకు ఇవ్వగలడా? హల్లెలూయా. అది ఎందుకు ఎవరంటే వాటిలో లేవు అవన్నీ కూడా. మనం మేము చెప్పాం కదా, ఎనగలో ఒక ప్రొజెక్టర్ మనకు కావాలి, ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా కొన్ని వీడియోస్ మీరు చూస్తేనే అవి మనకు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని వీడియోస్ మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ప్రొజెక్టర్ వేస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రార్థన చేయండి. దాని కొరకు వెనకాల ఒక టీవీ మనం అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ భోగభాగ్యాల్లో, సుఖ సంపదలో లేని గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది దేవుడు మీకు ఇవ్వగలడు. కానీ వాటి కోసమోనంటే దయచేసి ప్రభుని వెంబడించకండి. నో, ప్రభు వాటి కోసం కాదు. ఎందుకంటే ఈ లోకంలో మీకు ఇచ్చే ఉపయోగం లేదు. జస్ట్ మన సాక్ష్యాన్ని కాపాడుకొని మన జీవితం ముగించడమే. శాశ్వతమైన లోకము రాబోతుంది. యుగ యుగాలు ప్రభుత్వం ఉండే లోకము, నూతన యెరూషలేము అనే మహాపట్నము దిగిరాబోతుంది భూమి మీదకి. భూమి గతించిపోతుంది. మీకు అర్థమవుతుందండి? భూమి గతించిపోతుంది. భూమిలో ఉన్న వనరులన్నీ గతించిపోతున్నాయి. కొండలు, హిమాలయాలు, మంచు కొండలు కరిగిపోతున్నాయి. అడవులు కరిగిపోతున్నాయి. ఎడారి పెరిగిపోతుంది, లేమి పెరిగిపోతుంది, కరువు పెరిగిపోతుంది. ఆ కొదువు అనేది భూమి అంతా కొంచెం వ్యాపించేస్తూ ఉంది, ఒక జబ్బులాగా. ఇప్పటికైనా మన కళ్ళు తెలుసుకోవాలి. మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మనం ఉండాలి. అపవిత్రమైపోయి భూమి, ఆకాశం, ఇవన్నీ కూడా అపవిత్రమైపోయినాయి. ఇవన్నీ తొలగిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశము ఏర్పాటు చేయమని బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యెరూషలేము మహాపట్నము అది దిగు వస్తుంది భూమి మీదకి. మనమందరం బందులో ఉంటాం, మనమందరం బందులో పాలు పొందుతుంటాం. గొర్రె పిల్ల అయినా
యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు ఆయన యొక్క శ్రేష్టమైన రక్షణలో, శ్రేష్టమైన కాపుదల్లో సంతోషంగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో మనం ఉంటామండి. ఒక భాగ్యాలు వేరు, సుఖ సంతోషాలు వేరు. కాబట్టి దీనికి నో చెప్పండి, దీనికి నో చెప్పండి. మన సాక్ష్య జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎక్కడ హాని కలుగుతుందో బెటర్ అక్కడ విడిచిపెట్టేసేయండి, విడిచిపెట్టేసేయండి. ఎందుకు ఈ ఒక్క జీవితానికి ఆ కోపతాపాలు, అలకులు, అవన్నీ కూడా మాటలు ఎందుకు? నాది, నీది, నీకు, నాకు, నో, అవి ఏమీ అవసరం లేదు. ఈరోజు ప్రభు కొరకు మనం నిలబడితే, దేవుడు వాక్యం కొరకు మనం నిలబడితే ప్రభు సమస్తాన్ని జరిగిస్తుంటాడు. ఈ చెంత యావత్తు ప్రభు మీద వేసేయండి. ఈరోజు మనం అలా వేసేవారుగా మనం ఉన్నామా? ఒక మాట చదువు చూడండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 55-6. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రొవర్బ్స్ 3 verse 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవులను సరళము చేయును. హల్లెలూయా. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మీ స్వబుద్ధికి చెప్పండి, మనం చేస్తున్న పనులకి మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని చేయకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నమ్మిక ఉంచుము. జాగ్రత్తగా మాట నేను మరలా చెప్తాను చూడండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఆలోచించకుండా నమ్మిక ఉంచమన్నారు. అంటే అర్థం ఏంటి? కార్యము జరుగుటకు ఏ విధమైన అవకాశం లేదు, అందుకే విశ్వాసం ఉంచమంటున్నాడు. కార్యం జరుగుతుందనుకో విశ్వాసంతో పని లేదు, ఎందుకంటే పని అయిపోతుంది. పని జరగట్లేదు కాబట్టి పని అవ్వట్లేదు కాదు, పని జరిగే అవకాశాలు లేవు కాబట్టి విశ్వాసం ఉంచండి, పని జరుగుద్ది అని ప్రభు మాట్లాడుతున్నాడు. పని జరగట్లేదు, కార్యం అవ్వట్లేదు కాబట్టి అది జరగట్లేదు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తీర్మానాలు చేస్తున్నారేమో, జాగ్రత్త, వాటికి నో చెప్పండి. మీ స్వబుద్ధితో వచ్చే మాటలు, స్వబుద్ధి ఆలోచనతో వచ్చే మాటలకి నో చెప్పండి. యెహోవా యందు నమ్మిక ఉంచండి, ప్రభునందు నమ్మిక ఉంచండి. ఎప్పుడైతే వాటి మనం నమ్మిక ఉంచుతామో, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు అనే అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతటి యందు ఎలా ఉంది మన ప్రవర్తన? మన ప్రవర్తన దైవిక సంబంధమైన ప్రవర్తన, దైవిక సంబంధమైన పిలుప, దైవిక సంబంధమైన నడక. సరే అండి, ఏమన్నా వాకును బట్టి చెప్తున్నారండి మనుషులు, నడకను బట్టి. నడకే కదా అనుకోకండి, ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తాను, బట్ వాక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన నడక చాలా ప్రాముఖ్యం. మన జీవిత నడకైనా, మన శరీర నడకైనా వాక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన నడిచే ప్రతి మార్గం, పరిచయం, ప్రతి విధానం కూడా క్రీస్తుని మనం రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఆ నడకను బట్టి మనం చెప్పవచ్చు వారు ఎంత హంబుల్ పీపులో, ఎంత గర్వంతో వారు ఉండేవారో చెప్పవచ్చు వాక్ను బట్టి. కొంతమంది బ్రదర్ చెప్తుంటారు, రైటింగ్ని బట్టి చెప్పేస్తారండి క్యారెక్టర్. రైటింగ్ని బట్టి, వాళ్ళ రైటింగ్ చూస్తే వీళ్ళకి కొంచెం అంత సహనం లేదండి, వీళ్ళకి అంత ఓర్పు లేదు, వీళ్ళంత చివరి వరకు ఉండరండి అని కొన్ని విషయాలు చెప్పేస్తారు. రైటింగ్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ చెప్పేస్తారు. నిజమే, ట్రూత్ అది, ట్రూత్ అది. అలాగే మన ప్రవర్తన, మన బిహేవియర్, మన పిలుపు, ఒక్క పిలుపు చాలండి, ఒక్క మాట చాలు, మనిషి యొక్క క్యారెక్టర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దారిని పోయేవారు తెలియక అడుగుతారు, ఎంతమంది మందిరంలోకి వచ్చా మన మందిరం వాళ్ళు కనిపించిన ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, మరి ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంతమంది పలకరిస్తున్నారో. పలకరించామంటే లేదండి, వాళ్ళు పలకరించలేండి, వాళ్ళు నేను మాట్లాడినా అందుకే వదిలేశాను. ఒకళ్ళు మిమ్మల్ని వదిలేస్తే నో నో, హల్లెలూయా, వదలకూడదు నన్ను. ప్రభు ఏమన్నాడు? మనుషులు మీకు ఏమి చేయ ఉద్దేశించారో మొదట మీరు మీకు మాత్రం చేసేయాలి. మనుషులు 10 వచ్చి మాట్లాడు, మనం మాత్రం మాట్లాడవేను.
మాట్లాడండి. వారికి మీకు ఒక స్నేహం బంధము కలిగే వరకు మాట్లాడండి. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ప్రవక్తన ఎంతటి యందు యెహోవా అధికారం మనం లోబడాలి. మన ప్రవర్తన, మన నడక, మన వస్త్రధారణ, ఇవి మన మనిషి అనేది ఎవరనేది తెలిసిపోద్ది. మనిషి ఎలాంటి వారు అనేది తెలిసిపోద్ది. ఎవ్రీథింగ్ చూస్తుంటారు. కూర్చునే విధానము ప్రతిదీ చూస్తుంటారు. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన అంతటి యందు అంటే ఇలాగుంటే, ఇలా కూర్చుంటే, పెద్దవారు ఇక్కడ ఉన్నప్పుడు మన కాళ్ళు కలిసి అలా కూర్చుంటామండి. వాడు కూర్చున్నారు ఒక ఆయన, ఎవరేమనుకుంటే నాకెందుకు అని వేసుకోకూడదు. అలాగా మన విశ్వాసంతో మనం ప్రభుని చూపిస్తున్నాం. వారు మీరంటే తెలియదు, ఒకళ్ళు మీరు తెలుస్తుంటే వాళ్ళు వేరే సంగతి. తెలియని వారికి ఏం చేయాలి? క్రీస్తుని తెలియపరచాలి. ఎలాగా? మీ ప్రవక్తను బట్టి, మీ పిలుపుని బట్టి, మీ మాటలు బట్టి, మీ నడవడికను బట్టి క్రీస్తుని పరిచయం చేయాలి. ఎందుకంటే అంత పట్టింపు లేదండి, పర్లేదు నేను చూస్తానండి, నేను వస్తానండి, మీరు సహాయం చేస్తాను. నేను బాబు ఇంత నేను ఎక్కడా చూడలేదు ఇంత మంచోని, మీరు అంత పెద్దగా పొగిడేకండి, నేను అంత మంచోని అయితే కాదు. యేసు ప్రభు నమ్ముకుని కానీ ఈరోజు ఎలా ఉన్నాను చెప్పండి ఒక మాట. యేసు ప్రభు వల్ల ఈ గుణము, ఈ బుద్ధి వచ్చింది. ఈరోజు ఏమైనా కనబడుతుందంటే నేను చెప్పగలను, అవలో ఏమైనా కనబడుతుందంటే అది దేవుడి వల్ల వచ్చిందే, ప్రభు వల్ల వచ్చిందే. నా సొంత బుద్ధి, నా సొంత ఆలోచన, నా సొంత విధానం కాదు, నా సొంత ప్రార్థన కూడా కాదు, నా సొంత భక్తి కూడా కాదు. నేను చెప్పగలను, నా సొంత భక్తి కూడా కాదు. అది కేవలము ప్రభు ఇచ్చింది, ఉచితంగా ఇచ్చింది. గిఫ్ట్ ప్రభు ఇచ్చాడు. మరలా అవకాశం ఇచ్చి, మరలా లేవనైతే, మరలా ఓదార్చి, మరలా శక్తినిచ్చి, మరలా అభిషేకమించి, మరలా నాకు తెలుసు. అయినో ఆ ప్రార్థన బట్టి మనం ఇన్ని రోజులు ఉపవాసం ఏవి కాదు. 40 రోజులు జరుగుతున్నాయి కదా, ఏవి కాదు. దేన్ని బట్టి కాదు, అది ప్రభు కృప వల్ల, ప్రభు చిత్తం. కాబట్టి ప్రభువు చిత్తం, ప్రభు దర్శనం మనకి ఇచ్చాడు. దాన్ని దర్శనం పట్టుకుని మనం వెళ్తున్నాం. 40 దినాలు మన యొక్క లైఫ్ని సూపర్ న్యాచురల్ లైఫ్గా అది మర్చిపోవడానికి వాడు వెళ్తున్నాం. బట్ మనం చేసాం కాబట్టి మనం ఉంటామని కాదు. ఈ 40 దినాల ప్రభుతో కలిసి జీవించాం కాబట్టి అప్పుడు అలా ఉంటాము. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను ఉంటాను కాదు, ఈ 40 దినాలు ప్రభుత్వ సహవాసం చేశాను కాబట్టి నేను అలా ఉంటాను. చాలా పవర్ఫుల్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, దయచేసి ఎవరు మిస్ చేసుకోకండి. ఏమో ఊర్లో అకేషన్ ఏమనంటే తోసాం పక్కకి, ఖాళీ లేదని చెప్పి లేదా పొద్దున 5 గంటలకు వచ్చేయడానికి ఏమైనా చూసుకోండి, పోగొట్టుకోకండి. సో కాబట్టి మన విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం, దర్శనాన్ని పట్టుకుని వెళ్దాం. మన ప్రవర్తన అంతటి యందు, చదవండి ఒకసారి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. లోక అధికారికి, లోక మనుషులకి, లోక అధికారానికి, లోక మనుషులకి నేను చెప్పాను. ఆ బంధువులు, నేను మారు మనసు పొందినప్పుడు, ప్రభులో వెళ్తున్నప్పుడు, కొంతమంది దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకతను బట్టి వాళ్ళు మాట్లాడేవారు కాదు, దేనికి పిలిచేవారు, చేసేవారు. ఇంకా బాధతో ఇంట్లో ఎవరు కూడా మరలా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. బట్ నేను వెళ్ళేవాడిని. ఎందుకురా ఎవడు మాట్లాడేక్కడికి వెళ్తే ఎందుకు ఉపయోగం లేదు. నో నాకు కావాలి, వాళ్ళు నాకు కావాలి. నేను వారికి వద్దామో వారు నాకు కావాలి. నేను వారికి లెక్కలేదేమో వారు నాకు చాలా లెక్క. నేను వారికి విలువ లేదేమో వారు నాకు చాలా విలువ. ఒకనొక రోజు వస్తుంది, వారు నమ్ముకున్న అపవాది ఆలోచనలు వాళ్ళు ఏం చేస్తే, దొంగ ఏం చేస్తాడు, దొంగతనమును హత్య పిండేస్తాడండి. వాళ్ళు తెలియట్లేదు. కోరి ఎవరైనా నరకం తెచ్చుకుంటారా చెప్పండి? కోరి శ్రమను తెచ్చుకుంటారా? యుగాలు మన సత్యం తెలిసినప్పుడు కోరి ఆ నరకంలోకి వెళ్ళిపోతారా? దాన్ని మనం జాస్తిలో పెట్టుకుంటే, ఆలోచనలు పెట్టుకుంటే, వాళ్ళు మనల్ని వేసిన అవమానాలు, నిందలు, మాటలు ఏ పాటి బండి వాటిని పట్టించుకుని మనుషులు విడిచిపెట్టేస్తామా? వాళ్ళని పట్టించుకుని మనం దూరంగా వెళ్ళిపోతామా? వాటిని పట్టించుకుని వాళ్ళు మాట్లాడిపోతే మనం మాట్లాడుకొని ఉంటామా? నో చెప్పాలి. నేను ఉండను. నేను ప్రభు కొరకు వెళ్తాను. అపోస్తులు వారందరూ కూడా అలా వెళ్ళారు. వీరు వెళుతున్న చోట వీరికి ఒక ఉచ్చు పన్నాగాలు పన్నారు, వీళ్ళు కొడతారు, చంపుతారు అన్న విషయం తెలిసినా కూడా అపోస్తులైన పౌలు అలా వెళ్ళాడు. తనని తెలిసినా కూడా వారు విశ్వాసంతో వారు వెళ్ళారు. వారు చివరకు ప్రభు కొరకు నిలబడ్డారు.
ప్రభు కోసమే ప్రాణాలు విడిచిపెట్టారు. ఒకవేళ ఈ రకముగా మేము మరణించాలని ప్రభు చిత్తమైతే ఎస్, మేము హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాము. లోక మనుషులకి, లోక ఆశలకి, లోక కోరికలకి, లోక సంబంధం బెనిఫిట్స్కి మేము లంగము, మేము రాము. ఇక్కడ బాగుంది, చాలా మంచిగా ఉంది, ఇక్కడ ఉండిపోచ్చుగా మంచిగానే. నో, దేవుడు పిలుపు ఉంది, దేవుడు మాట ఉంది, దేవుడు దర్శనం ఉంది. వెళ్తాను అక్కడికి, పరిచర్య చేస్తాను. సంవత్సరమైనా 10 సంవత్సరాలు ఎక్కడైనా సరే దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఏది ఏమైనా సరే లోక సంబంధమైన మాట నో. మన ప్రవర్తన అంతటి యందు యెహోవాకు మనం లొంగినప్పుడు, యెహోవాకు మనం విధేయత చూపినప్పుడు, అప్పుడు ఎప్పుడు యెహోవాకు మన విధేయత కలిగినప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరిబడి సే నో. అందరూ చెప్దాం నో, 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 నో. ఈరోజు మీరు ఎంత గట్టిగా ఆ మాట చెప్పగలరో, ఎంత దృఢంగా మీ మనసులోకి ఆ మాట తీసుకోగలరో అంత ఘనమైన కార్యాలు చేస్తే. సిగ్గుపడుతున్నారా? ప్రభు కార్యాలు మీరు చూడలేరు. సిగ్గుపడుతున్నారా? భయపడుతున్నారా? ప్రభు యొక్క పరిశుద్ధాత్మ కార్యం మనం చూడలేము. ప్రభానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఈ లోక విరుద్ధమైన తండ్రి ఆత్మ సంబంధమైన కార్యాలకు, పరిశుద్ధాత్మ కార్యాలకు దేవా, నీ పరిచర్యకు, మా ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైన ఈ లోక సంబంధమైన వాటికి మీ నో చెప్పుటకు సహాయం చేయండి నాన్న. ఈ లోక సంబంధమైన ఆచారాలకి మీ నో చెప్పుటకు సహాయం చేయండి నాన్న. ప్రభా, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. మా ఆత్మీయ జీవితము దేని కొరకు మీరు తాకట్టు పెట్టవు నాన్న, దేని కొరకు విడిచిపెట్టవు నాన్న, ఎవరి కొరకు విడిచిపెట్టవు తండ్రి. ప్రభా, నీకు వందనములు, స్తోత్రం. పరిశుద్ధుల, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ కూడా నిలబెట్టండి అయ్యా దేవా. మనుషుల మధ్య, అధికారుల మధ్య దేవా, నాయకులు వచ్చినప్పుడు తండ్రి మేము నో చెప్పడానికి భయపడుతున్నామేమో. అదిగో ఇది వాక్య విరుద్ధమైంది కదా, ఇది చేయకూడదు కదా, అయ్యో నేను చెప్పలేకపోతున్నాను. నో, వెనక తగ్గదుకండి, ఆగకండి. ప్రభు కొరకు నిలబడండి, ప్రభు కొరకు ప్రయాసపడండి, దేవుడు రాజ్యం కొరకు నిలబడండి. ప్రభు కొరకే. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ప్రభానికి వందనములు చెల్లిస్తున్నామయ్యా. అందరినీ ప్రేమిస్తాము, అందరితో మాట్లాడతాము. దేవుడు వాక్యానుసారంగానే జీవిస్తాము, దేవుడు వాక్యానుసారంగానే జీవిస్తాము. మీ ప్రేమ దేవుడు వాక్యాన్ని విరుద్ధంగా కలుగుతుందా? విడిచిపెట్టేసే నా ప్రేమని, విడిచిపెట్టేసే నా మనుషుల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని హానికరమైన మనుషుల్ని విడిచిపెట్టేయండి. ఎప్పుడైతే మీరు విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడతారో మరింత ఎక్కువగా మీరు ఫలిస్తారు, మరింత ఎక్కువగా దేవుడు వాడుకుంటాడు, మరింత ఎక్కువగా దేవుడు పరిశుద్ధాత్ముడు తన అభిషేకం నుంచి మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిబడి సే నో, నో, నో అని చెప్పుడకు తవా, నో అని చెప్పుడకు తండ్రి ప్రభా అందరూ నిలబడ్డకు సహాయం చేయండి అయ్యా. మీరే కార్యం చేయండి. నీ నామాన్ని మహిమకరంగా, ఆశీర్వాదకరంగా బిడ్డలందరూ కూడా మీరు నిలబెట్టి తండ్రి ఈ రోజు తండ్రి ప్రభా దేని విషయంలో దేవా నీ బిడ్డలు నో చెప్పాలో, దేని విషయం ఇది చేయను, ఇది నా ప్రభుకు విరుద్ధమైనదని ఈరోజు తీర్మానం చేసుకున్నారు తండ్రి ప్రభా. వారి తీర్మానాల మీద దేవా పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేయండి నాన్న. పరిశుద్ధాత్మ దేవ మీరే ముద్రించండి నాన్న. వారి తీర్మానాన్ని దేవా మీరే బలపరచుతండి ప్రభా. దానిలో వారు నిలబడుటకు దేవా మీరే కృప చూపి బలపరిచి నడిపించమని మహిమాగంతా ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించే విశ్వాసముతో ఈ ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.